దాత్రి కేదార్ ఇద్దరు కూడా కౌశికి కోసం వచ్చిన దొంగ పెళ్ళికొడుకుని పట్టుకుని వెంటనే దాత్రి అతని చంపపై కొడుతుంది. అప్పుడు కేదార్ అతని భుజంపై చేయి వేసి స్టైల్గా నిలబడి, చెప్పు, మా అక్క కోసం నిన్ను పంపించింది ఎవరు? నిజం చెప్తావా? లేకపోతే మేము ఏం చేస్తామో నీకు తెలుసు కదా అని కేదార్ బెదిరిస్తూ ఉంటాడు. అవును, మర్యాదగా నిజం చెప్పకపోతే చాలా చూడాల్సి వస్తుందని దాత్రి కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చెప్తాను అని అంటూ, ఎవరో కాదు, టీవీ ఛానల్ హెడ్ దివ్యాంకనే నన్ను పంపించింది అని అతను నిజం చెప్పేస్తాడు. వెంటనే దివ్యాంకని తీసుకుని దాత్రి కేదార్ ఇద్దరు కూడా కౌశిక్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు కౌశిక్కి నిజం తెలిసి వెంటనే దివ్యాంక్ చెంప పగలగొడుతుంది. అప్పుడు దివ్యాంక చాలా కోపంగా, కౌశికి నన్నే కొడతావా అని అరుస్తూ ఉంటుంది. మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సురేష్ మనసులో విషయాన్ని నింపి నాకు సురేష్కి మధ్య మనస్పర్ధలు వచ్చి నువ్వు సురేష్ని పెళ్లి చేసుకోవటం కోసం నా క్యారెక్టర్పై మచ్చపడేలా చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావు? అసలు నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఎందుకంటే నిన్ను వదిలిపెట్టానంటే ఇలాంటివి ఎన్నో చేయటానికి నువ్వు అసలు వెనకాడు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చేస్తూనే ఉంటావు. కాబట్టి ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తాను అని కౌశికి వెంటనే దివ్యాంక మెడపట్టుకుని గొంతు నిలిపేస్తూ ఉంటుంది. అయ్యో వదిన, ఆగండి అని దాత్రి కేదార్ వైజయంతి దివ్యాంక్ని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చివరికి విడిపించేస్తారు. అప్పుడు నిషి, ఏంటి వదిన, అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని కౌశిక్ని ప్రశ్నిస్తూ అరుస్తూ ఉంటుంది. చూడు నిషి, నీకేమీ తెలీదు, మాట్లాడుకు అని జగదాత్రి నిషిని అరుస్తూ ఉంటే, మధ్యలో నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు అని దాత్రిని కొట్టబోతూ ఉంటే వెంటనే కౌశికి నిషి అని వెంటనే నిషి చేతిని అడ్డుపెట్టుకుంటుంది.